నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనావతరంలో మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో మాతా రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సెంట్రల్ జైల్ డాక్టర్ కోమలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుణ్యమంతుల రజని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతా రమాబాయి అంబేద్కర్లను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మా తరఫున కూడా మాతా రమాబాయి జయంతి సందర్భంగా మేము కూడా ఒక బ్లూ శారీస్లు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మాకు మాతా రమాబాయి జయంతి సందర్భంగా అందరూ చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. పెద్దలు, అలాగే గ్రామ సర్పంచి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలుపుకుంటూ ఈ సెలవు తీసుకున్నాం. జై భీమ్. మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు మాతా రమాబాయి 120 భారతరత్న బిఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాష్ట్ర పరిశీలకులు పాటి పిచ్చయ్య మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన పిల్లలను సైతం కోల్పోయి బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం కృషి చేసిన మహనీయురాలు రమాబాయి అని పేర్కొన్నారు. భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి గారి 127వ జయంతి సందర్భంగా పూర్వల పట్టణంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఆమె అంబేద్కర్ గారి సేవలకు అనుగుణంగా ఆయన భారత రాజ్యాంగం పట్ల రాసేటప్పుడు ఆయనకు వెన్నంటూ ఉండి ఆయన చేసే కార్యక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొనేది. కానీ ఆమె పిల్లలు నలుగురిలో కూడా ఆమె తెగించి వాళ్ళ భాగవతం చూడకుండా అంబేద్కర్ గారి వెంటనే ఉండి భారత రాజ్యాంగానికి సహకరించిన మహా పుణ్యవతి రమాబాయి గారి 127వ జయంతి సందర్భంగా ఆమెకు మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రమాబాయి గారు నిజంగా ఆమె పిల్లలను కూడా తెగించి అకుంఠ దీక్షతో అంబేద్కర్ గారికి వెన్నంటూ ఉండి ఆయన ప్రోత్సహించి ఆయన రాసే రాజ్యాంగానికి ఆయనకు వెనుదన్నుగా ఉండి మొత్తం భారతీయ రాజ్యాంగానికి రూపకల్పించిన మహానుభావుడు అంబేద్కర్ గారి సత్యమని ఈరోజు ఆమె 127వ జయంతి సందర్భంగా మనమంతా ఆమెకు గౌరవించుకోవాలా, నివాళులర్పించాలా. ఆమెకు మనము ఘనంగా నివాళులర్పించి ఆమెకు మనము చేదోడు వాదోడుగా ఆమె ఆత్మశాంతికి ఆత్మను పాటిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు మీ ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మన బహుజన అంబేద్కర్ యొక్క వారసులు మన బుద్ధిస్టు అయినటువంటి రామసుబ్బయ్య గారు మాట్లాడుతున్నారు. జై భీమ్, జై భీమ్ రమాబాయి. ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె మన భారతదేశంలో స్త్రీగా మనం భావించాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎన్నో అష్ట కష్టాలు పడి ఆయన విదేశాల్లో చదువుతున్నప్పటికీ కూడా ఆమె ఎటువంటి ప్రభావం నమ్మకుండా ఆయనకు ఎన్నుండి ఆయన వెంట ఆయన చేసే కార్యక్రమాలకు ఆమె తోడై ఉండి సహనంగా ఉండి ఆమె ఎంతో ప్రోత్సహించింది. కానీ ఈరోజు స్త్రీలు ఒక భర్త ఒక పిల్లోడు ఇంట్లో చనిపోతే రేపు సేవ అనే లోకంలో నలుగురు మగపిల్లలు చనిపోయినా కూడా ఆరేసడానికి కూడా గుడ్డ లేకుండా అంత కష్టాలు పడామా ఆమె బాగా నుంచి కట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటి సంఘటనలో ఆమె ఈరోజు మహాదేవతగా దళితులకే కాదు భారతదేశానికే మాతగా ఆమెను కొనియాడాలని మా దర్శనం తరఫున నేను వినిపించుకుంటున్నాను. జై భీమ్. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వడం లేదని ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ నుంచి బయటకి పంపించడానికి తెలంగాణ బీజేపీ నేతలు కృషి చేస్తున్నారని అన్నారు. వరంగల్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని, అందుకోసం బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. ఇవాళ ఎట్లా ఒకటి ప్రెస్ క్లబ్కి వెళ్తున్నారు. నేను త్వరలోనే ప్రశ్నలు పెట్టాలని అనుకుంటున్నాను. ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్తాను.
ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ రెండు మాటలు మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తానని చెప్పిన బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మెంబర్షిప్తో సహా అన్నింటిని వాటి అధ్యక్షుడికి రాజీనామా చేస్తున్నాను. దాంట్లో పోవాలని చూశారు. బీజేపీ ఏ పార్టీ అయినా మా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లోనే చూస్తున్నాను. బాగా పనిచేసిన వాళ్ళు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసిన వాళ్ళు నిలబొట్టాలి, బాగోళ్ళు అంటూ నిలబొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో అలాంటి వాళ్ళు పనిచేస్తాం కష్టమని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని గతంలో ఇక్కడ చెప్పాను. నేను 5 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన కాడ నుంచి నేనేం చేశాను, నాకు ఎలాంటి మైండ్ మీద దెబ్బలు తగిలాయి, మానసికంగా నేను ఎంత బాధపడ్డాను ఇవన్నీ కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరుతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే కొందరు నన్ను నచ్చజెప్పడం వల్ల పార్టీలో ఉన్నారు, నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు, చేశాను. కమిటీలు వేయమన్నారు, అన్ని కమిటీలు వేశాను. ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను. ఎంతమంది మంత్రులు వస్తే, ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను. ఆ ఖర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని 16,000 బియ్యం గింజలతో రామ్ మందిరాన్ని నిర్మించిన గుర్రం దయాకర్కు టాలెంట్ ఆఫ్ వరల్డ్, భారత్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ ఆఫ్ బ్లాక్ రికార్డ్స్ అవార్డ్స్ లభించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు డాక్టర్ కెవి రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొని అవార్డ్స్ను అందజేశారు. ఇదో నా పక్కనే ఉన్నారు మన దయాకర్ గారు సృష్టించిన రామమందిరం అండి. ఇది బియ్యపు గింజలతో చేశారు. బియ్యపు గింజలు, బియ్యపు నూకలు అది అతికించి తయారు చేసిన రామమందిరం. ఈ రామమందిరములో బియ్యపు గింజలతో చెక్కటము సరే ఓకే, ఇది సామాన్యమైన విద్య కాదు. కానీ లోపల సీతారాముల వారి విగ్రహం పెట్టారు, ఇద్దరిది. మళ్ళీ లోపల ఒక లైట్ కూడా, ఆ విగ్రహాలు లైట్ కనపడటానికి పెట్టారు. అమోఘమైన సృష్టి. ఇది దయాకర్ గారు చేసిందంటే నేను నమ్మట్లేదు. ఖచ్చితంగా రాముల వారు పూని ఇగో ఇట్లా చేయబోయా ఈ బియ్యం గింజ లెఫ్ట్ పెట్టి, బియ్యం గింజ రైట్ పెట్టి, మధ్యలో అక్కడ కొన్ని 2 నూకలు పెట్టు అని చేస్తేనే తయారైంది రామ మందిరం నేనైతే అనుకుంటున్నాను. అది మొత్తం జాతీయ మీడియా అంతా నేషనల్ మీడియా అలాంటి గొప్పగా చిరంజీవి చాలా కష్టమైన పని. నేను ఎంతో మందికి సన్మానించాను. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వెనుకబడిన తరగతుల జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు తెలంగాణ అసెంబ్లీలో పెట్టాలని శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఓబీసీసీసీ చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కవిత కొత్త నాటకానికి తెరలేపి 10 సంవత్సరాల పాలనలో మీ అయ్య ఎందుకు నోరు మెదపలేదని విమర్శించారు. ఏది ఏమైనా అసెంబ్లీలో పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీనిధి గారు ఉన్నారు, లక్ష్మీబాయి గారు ఉన్నారు, అదేవిధంగా సంచార జాతుల నుంచి మా చిత్తరంజన్ గారు ఉన్నారు. కాబట్టి సీఎం బిడ్డ దొరసాని మరి కవిత గారు నేను మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలు పెట్టాలని చెప్పేసి మరి ఆమె అడగడం నిజంగా ఒక దిక్కుమాలిన చర్యగా ఉంది. 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కవితకు ఎందుకు మరి గుర్తు రాలేదని చెప్పి ఈ సందర్భంగా, ఈ దీక్ష సందర్భంగా మా ప్రజలందరి సందర్భంగా అడుగుతారు. మరి అలా బీసీ ఓట్లు కావాలి, జనాభాలో ఉన్నటువంటి అధిక భాగం ఉన్నటువంటి జనాభాలో ఉన్నట్టు మా ఓట్లు కావాలి. కానీ మా మహనీయులు మా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని మరి ఎందరో పెద్దలందరూ కూడా పనిచేస్తున్నటువంటి
మా మహాత్మా జ్యోతిరావు పూలే, మా సావిత్రిబాయి పూలే నీకు ఈ రోజు గుర్తొచ్చి. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాల్క సుమన్ని తక్షణమే అరెస్టు చేసి తన అక్రమ ఆస్తుల మీద విచారణ చేపట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న శిబిరానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి మద్దతు తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థి నగేష్ గారు జేఏసీ నాయకులు నిన్నటి నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మొన్న సాయంత్రం బాల్క సుమన్ గారు మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని మొన్ననే ప్రజలు ఓడించినటువంటి వ్యక్తి. గతంలో ఆయన కూడా ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో విద్యను అభ్యసించి తర్వాత ప్రజల చేత పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నుకోబడి ఒక బాధ్యత గల వ్యక్తి అయినటువంటి బాల్క సుమన్ చెప్పు చూపించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది పెద్ద నేరము, పొరపాటు. అది కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, గతంలో ఒక బాధ్యత గల వ్యక్తి అలాంటి వ్యవహారం చేయడాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థి నాయకులే కాకుండా పెద్ద మనుషులు కూడా, అంటే గెలిచినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మనము యువతరానికి ఆదర్శం కావాలి తప్ప యువతరాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఇటువంటి వాళ్ళని ఎన్నికల నుంచే బహిష్కరించాలి. హైదరాబాద్ చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేశారు. 2వ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా అద్దంకి దయాకర్ స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకు విజయసాయిరెడ్డికి అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంపై మేం కూడా కామెంట్స్ చేయగలమని, షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే అపోహతో ఇంత అక్కసు వెలగక్కకూడదని మండిపడ్డారు. ప్రాతినిధ్యం వహిస్తుండో నాకు తెలియదు, కానీ ఇంత అక్కసు తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు? మోడీ ప్రాపకం పొందాలనుకుంటే, మోడీ కాడ మార్కులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పి నిండు సభలో మాట్లాడమా? నీకు ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతున్నది. చార్టెడ్ అకౌంటెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్, లేకపోతే జగన్కు సలహాదారుగా ఉన్నట్టుగా ఉండి మారిన పొలిటికల్ లీడర్ లెక్క ప్రభుత్వాలు మారవు మిత్రమా. ఇలా షర్మిల అక్కడికి వచ్చి కాంగ్రెస్ను బలోపేతం చేయడం అనేది నీకు నచ్చకపోవచ్చు, అందుకనే కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళబోచుకుంటున్నావేమో. డెఫినెట్గా రేపు ఏ విధంగా రాజకీయంగా మీకు సమాధానం చెప్పాలనో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేసీఆర్తో అంటగాగుతున్న మీరు మీ అక్కసును వెళ్ళగక్కడం. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీర్థాల, గుదిమల్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆరెకోడులో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం తీర్థాల జాతర సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
సిజర్స్ ఇవ్వండి మేడం. మీ దగ్గర ఉంచుతాం నెక్స్ట్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు విమర్శలు గుప్పించారు. జగన్ పిరికి పంద అంటూ వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్ మునిగిపోతున్నాడని సంచలన కామెంట్స్ చేశారు. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. టీడీపీ జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. తండ్రి డాక్టర్ గారికి డైపర్లు వేస్తారు కదా, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కూడా ఇక్కడ డైపర్లు వస్తుంది, డైపర్లు వేసుకున్నాం. అటువంటిది అవుతుందో చరిత్ర తెలియకుండా మాట్లాడడం తప్పు. ఖచ్చితంగా హైదరాబాద్లో వ్యాపారం ఉంది, హైదరాబాద్ ఉంటున్నాం. మీరు హైదరాబాద్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి అయ్యే వరకు. సజ్జల కుటుంబం ఇక్కడనే కదా, విజయసాయి ఇక్కడనే కదా, అక్కడంతా లాడ్జింగ్లు అపార్ట్మెంట్లే కదా మీరు ఉండేదంతా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నాన్ రెసిడెంట్ ఏది ఉంటే పోటీ చేయడానికి వీల్లేదు. రాజకీయ అజ్ఞానంతో ఇటువంటి మాటలు మాట్లాడొద్దని మీరు రోజా గారు కానీ మీరు కూడా గమనించండి. అధికారంలోకి వచ్చే ముందు అమలు చేస్తామని మాట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది ఆందోళనకు దిగారు. 4 నెలల నుండి జీతాలు లేక పూట గడవడం కూడా కష్టంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగస్తులు డిమాండ్ చేశారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.